ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. రేపు మౌని అమావాస్య. పుష్యమాసంలో అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఈ అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. పురాణాల ప్రకారం మౌని అమావాస్య రోజున దేవతలందరూ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ తీరానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఈ రోజున చేసే స్నానాన్ని దైవిక స్నానం అని పిలుస్తారు. నదీ స్నానం వీలు కాని వాళ్లు ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో నదీ నీటిని కలిపి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయడం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం, వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి. పైగా ఇదే సమయంలో సూర్యుడు మకర రాశిలో ఉంటాడు. ఇది మోక్షం పొందేందుకు అత్యంత అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ రోజున మౌనవ్రతం పాటిస్తూ పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు మౌని అమావాస్య పితృదేవతల ఆరాధనకు శుభకరమైంది. ఈనాడు చేసే దానాలకు అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. శక్తి కొలది నువ్వులు, దుప్పట్లు, ఆహార ధాన్యాలు, వస్త్రాలను దానం చేయాలి. గోచార గ్రహస్థితి రీత్యా శని ప్రభావంతో ఉన్నవారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయాలి. పశుపక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయాలి. శుభం కలుగుతుంది. మౌని అమావాస్య రోజున పితృదేవతలు తమ వారసులను చూసేందుకు వస్తారని గరుడ పురాణం చెబుతోంది. అందుకే పితృదోషాల నివారణకు ఈ రోజున తర్పణాలు వదలడం శ్రేష్టమైనది. ఇది మౌని అమావాస్య విశేషం. ఇలా మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.